నెక్స్ట్ ఇంకా మా సర్దార్ గబ్బర్ సంజయ్. ఇక్కడ ఎంతమంది అబ్బాయిలు చెల్లెలికి పెళ్లి చేసిన అన్నయ్యలు ఉన్నారు? సూపర్ భయ్యా మీరు. బా చెల్లి పెళ్లి అయితే పనులు మొత్తం అన్నయ్య చేయాలి. చెల్లి పెళ్లి ఎట్లుంటే తెలుసా బాబా కష్టాలు? మార్నింగ్ టీ నుంచి నైట్ దాకా కోట దాకా అన్ని మనమే చూసుకోవాలి. ఆడ చెల్లి పెళ్లికి వస్తారో చిల్లి బీరి పిస్తారో వస్తారో అని తెలియదు. ఒకడు రాత్రి టైం దేనే తెలియదు పడుకుంటాడు. పడుకొని పక్కనడు రే రే నన్ను దంతావేంద్రా? ఓ సారీ బాబా నా పెళ్ళం అనుకున్నా. ఇంకా రాత్రి నీ పెళ్ళం అనుకున్నా నేను చేయలేదు. ఆడు బావా నేను రాత్రి మందు తాగానా? అబ్బే లేదురా పుత్తూరు తైలం తాగావు. సిగ్గు లేకుండా పెగ్గు మీద పగ్గి తాగి మళ్ళీ నేను మందు తాగానా అంట. సారీ బావా రాత్రి ఫ్రీ వచ్చింది బాగా ఇక్కడ బాత్రూమ్ ఏడుంది? ఇక్కడ బాత్రూమ్ లో ఉండవు, ప్రకృతి యూజ్ చేసుకోవడమే. ప్రకృతి అంటే చెట్లే. బావా నాకు అర్జెంట్ వస్తుంది బా. రాత్రి ఫ్రీగా బిర్యానీ మీద బిర్యానీ తింటే పొద్దున బాత్రూమ్ రాక మీరా జాస్మిన్ వస్తుందా? నా వల్ల కాదు బావ, ఇక నేను పోతా బావా. ఏడికి రా పెళ్ళిళ్ళు పోతాడు బావా. ఇక నేను పోతా బావా, ఏడికి రా బాత్రూమ్ పోసి వస్తా బావా. మీ అమ్మ ఊరు పోవచ్చుగా. నా వల్ల అయితే లేదు బావా. దరిద్ర నీలా అంటాడే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటే నేను మధ్యాహ్నం తాగని రాత్రి అన్నాడంట. ఇంకొందరు వస్తారు ఆడు బిల్డప్ దిగేది ఎర్ర బస్సు నుంచి ఏదో ఎయిర్పోర్ట్ నుంచి దిగినట్టు బిల్డప్ ఇస్తారు ఆడు. బా స్పెట్స్ పెట్టుకున్నాడు స్టైలిష్ ఉన్నావురా నిజంగా. ఆ సూట్ కి అద్దాలు కరెక్ట్ మ్యాచ్. సంక్రాంతికి ఊర్లలో తిరుగుతుంటారు. అద్దాలు పెట్టుకోకరా తీసి. జోక్ వస్తుంది చూడు ఇదే రిబాక్ ఎంత బ్రాండెడ్. ఆడు ఇట్లా నడుస్తాడు. ఇక రే ఆయన కుప్ప ఏంట్రా ఇది ఎవడో తెలియదు. అరే ఆడు ఎవరు పెట్టిరాడా? ఆ జెండా తీయండిరా. రావు గారు ఏంటి ఈ మధ్య కనిపించట్లేదు? ఆడేవాడే ఇక గురుగారు అని. ఇంకా ఎంతసేపు ఉందిరా? పడ్డాక ఏంటి బాబు కింద పడ్డారు? ఎవరు చెప్పాడు కింద పడ్డాడని? ఈ పిన్నిస్ ఇక్కడ పడితే లేడీస్ గుచ్చుకుంటే బ్లడ్ వస్తుందా? ఆమె సెన్స్ లేదు. పక్కనడు ఏంటి రావు గారు పెళ్లికి వచ్చారా? లేదురా లారీ నిమ్మకాయలు తెస్తే పిసకడానికి వచ్చా. పెళ్లికి వచ్చారా? లేదు లారీ నిమ్మకాయలు పిసకడానికి వచ్చా. నువ్వు చెప్పడం సరే, అది ఆలోచించకుండా అట్లాంటి చేయడం సరే. నిమ్మకాయలు పిసుకరా? నిమ్మకాయ ఇట్లా పిసుకుతారు, ఇట్లా పిసుకరే. ఏంటి రావు గారు చాలా రోజులైంది ఊరికి. ఎవడరా రావు గారు? అప్పటి నుంచి రావు గారు బా ఆడిగా ఆగం చేస్తుంటాడు. రావు గారు మీరు చాలా రోజులైంది ఊరికి. ఊరు వచ్చా కదా ఎలా ఉంది? రాత్రి కదా చీకటిగా ఉంది. ఏంటి పని చేశారా? లేదు ధోతి చేసా. భోజనాలు ఎవరు పెడతారు? భోజనాలా? ఎందుకురా అంటే నేను భోజనాలకు వచ్చా. నీవు వచ్చింది భోజనాలకా? ఏదో పెళ్లికి వచ్చావు అనుకున్నా. నీలాంటోడే మా ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉందంటే ఉప్పల్ గ్రౌండా తార్నా గ్రౌండ్ అని అడిగాడంట. ఒక సెంటిమెంట్ డైలాగ్ రాసుకున్నాను. ఇది పేలకపోవాలి. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి డైలాగ్ ఇంటే. కళ్ళలో నీళ్ళు వస్తాయంట. రెడీ బావా నిజంగా చెప్పాలంటే 5 ఏళ్ళు కష్టపడి చదువుకున్న మన ఫ్రెండ్సే దూరం అయితే మనం ఫేర్వెల్ పార్టీ చేసుకుని బాధపడతాం బావా. అట్లాంటిది మనతో పాటు పుట్టి పెరిగిన చెల్లి వేరే దగ్గరికి వెళ్ళిపోతే ఆ బాధ ప్రతి అన్నయ్య బాధపడతాడు బావా. కాబట్టి అలాంటి చెల్లెలకి అన్నయ్యలకి అక్క బాధపడక అక్క బాగా ఇంట్లో ఉన్నాడు. అది బాధను సెంటిమెంట్ డైలాగ్ కొట్టినందుకు కాదురా. అయిపోయిన తర్వాత ఇంకా స్టేజ్ దిగట్లేదు చూడు దానికి రా.